నమస్కారం. రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిత్యం ట్రాఫిక్, శానిటేషన్ మహా అధ్వానం. మోర్ సెంటర్ నర్సరావుపేటలో. కామేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, 3 మృతి, క్షతగాత్రులు హాస్పిటల్ కి తరలింపు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఫుల్ స్ట్రెంత్ తో శ్రీనివాస నగర్లో. టౌన్ హాల్లో నెలవారీ కార్యక్రమాలు. హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. కామేపల్లి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. నర్సరావుపేట పట్టణంలోని అరండల్పేట మోర్ సెంటర్ వద్ద ఉన్న కరూర్ వైశ్య బ్యాంక్ పరిసర ప్రాంతంలో శానిటేషన్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై ఇందులో ప్లాస్టిక్ కవర్లు, కాగితాలు, ఖాళీ బాటిల్స్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలు కుప్పగా పేరుకుపోయి ఉన్నాయి. తడి, పొడి చెత్త పేరుకుపోవడంతో స్థానిక వ్యాపారులు, బ్యాంకు వినియోగదారులు మరియు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోవడం వల్ల దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వర్షం పడితే చాలు అటువైపు వెళ్లాలంటే రోడ్డుపైని మురుగు దర్శనమిస్తుంది. ప్రజలు మరియు వ్యాపారులు స్పందిస్తూ తడి మరియు పొడి చెత్త సేకరణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేక డస్ట్బిన్లు ఏర్పాట్లు చేసి ప్రతిరోజు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. రద్దీ ప్రాంతం కావడంతో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని భువనచంద్ర టౌన్ హాల్లో ఆదివారం సాయంత్రం నెలవారీ సాంస్కృతిక, పౌరాణిక నాటక ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు జవ్వాజి వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పల్నాటి యుద్ధం, సత్య హరిశ్చంద్ర నాటకాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల భరతనాట్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు డాక్టర్ నార్ల శక్తి రవికుమార్ పౌరాణిక నాటకాల పరిరక్షణకు దేశ విదేశాల్లో విశేష కృషి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో రంగస్థలం కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు, టౌన్ హాల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాటక రంగాన ఆరంగ్రయణం చేసి తెనాలి పట్టణమునందు శ్రీ బేసపాటి నరసింహమూర్తి గారిచే స్టేట్ ఫస్ట్ హరిశ్చంద్రునిగా ప్రథమ బహుమతిని, నంది నాటకోత్సవాలకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును దాసరి గారి చేతుల మీదుగా చక్కటి ఆహార్యం, చక్కటి నటన, చక్కటి వాగ్దాటి తోటి మన నరారి శెట్టి రవికుమార్ గారు బ్రహ్మనాయుడి పాత్రలో చక్కగా రాణించారు, జీవించారు. అదేవిధంగా వారి నాటక రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ ప్రవేశం ఉంది. 40 ఏళ్ళుగా మరి ఏసీ కాలేజీలో లెక్చర్గా చేస్తూ వాళ్ళ పిల్లలందరూ కూడా ఇవాళ అమెరికాలో సెటిల్ అయ్యారు. అయినా కానీ నాటక రంగాన్ని మీద ఉన్న మక్కువతో దాన్ని వదిలిపెట్టకుండా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ మేరకు ఒక చక్కటి మరి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. వారికి శుభాభినందనలు తెలియజేస్తూ మరి నంది అవార్డు కూడా వారు స్వీకరించడం జరిగింది. కాబట్టి
ఒక చక్కటి నటనా చాతుర్యాన్ని బ్రహ్మనాయుడిని మళ్ళీ మనం చూసాము. కలియుగ బ్రహ్మనాయుడు ఇక్కడ మళ్ళీ మనం చూస్తున్నామని చెప్పే రీతిలో చక్కటి ఆహార్యాన్ని ప్రదర్శన జరిగింది. కాబట్టి మరి టౌన్ హాల్ చైర్మన్ గారికి, కపిల విజయకుమార్ గారికి, నల్లబాటు రాము గారికి, మన్నం షరీఫ్ గారికి, పెద్దలందరూ కూడా మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి చిన్నారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మనాయుడు గారికి మరీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మిత్రుడు వెంకటరావు గారి అభ్యర్థన మీద నేను రావడం జరిగింది. యుద్ధం ఎవరికి, నాయకురాలకి, నాయుడు బ్రహ్మనాయుడుగా, లేకపోతే ఎవరికి యుద్ధం అనేటువంటిది అగమ్య గోచరంగా ఉన్నటువంటి స్థితిలో ఈ పల్నాడు వీరులుగా ఉన్న మీరు పల్నాడు యుద్ధాల గురించి తెలిసినటువంటి విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీర శైవాన్ని నెత్తి మీదకి ఎత్తుకున్నటువంటి నాగమ్మ, వైష్ణవాన్ని శ్రీమద్ రామానుజాచార్యులు సమత అనేటువంటి భావని ఆయన నెత్తి మీదకి ఎత్తుకొని వైష్ణవులకు శైవులకు కులాలు తోడై కుమ్ములాట జరిగిన నేపథ్యంలో జరిగినటువంటిదే ఈ యొక్క పల్నాటి యుద్ధం. వాళ్ళ నాన్నగారు ఆయన దగ్గర ఒక మాట తీసుకున్నారట, నువ్వు నాటక రంగంలో ప్రవేశిస్తే 3 విషయాల్లో కట్టుబడి ఉంటే నాటక రంగంలో దిగు లేకపోతే లేదని చెప్పారు. అవి ఏంటంటే రెమ్యూనరేషన్ తీసుకోవద్దు, లేడీ ఆర్టిస్టులతో వేరే విషయాలు మాట్లాడొద్దు, సంబంధాలు ఉండకూడదు, మద్యపానానికి దూరంగా ఉండాలి. అలాగైతేనే నేను కొట్టమనకుండా మీరు కొట్టారు, కానీ అటువంటి వ్యక్తి నా మిత్రుడు అయినందుకు నాకు మీకు ఒక టౌన్ హాల్లో నేను ప్రదర్శన ఇస్తాను అని చెప్పి అమెరికా వెళ్ళబోయే ముందు ఆయన వాళ్ళ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. ఆయన చెప్పారు కదా, పీడీగా రిటైర్ అయ్యి ఏసీ కాలేజీలో కళల పట్ల ఆయనకున్న అంకిత భావం నిజంగా చెప్పుకోదగిన విషయం. నరసరావుపేటలోని మాజీ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్ కుమార్ పరామర్శించారు. ఎడ్లపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. నేర నియంత్రణలో భాగంగా డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తనిఖీల్లో సరైన పత్రాలు లేని 45 బైకులు సీజ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలోని చెల్లూరుపేట రూరల్ సర్కిల్లో ఉన్నటువంటి ఎడ్లపాడు టౌన్లో ఎస్టీ కాలనీ మరియు సవల్లా అనేటువంటి ఈ ఏరియాలో పూర్తిగా ప్రతి ఇల్లు కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్లో భాగంగా రికార్డ్లెస్ వెహికల్స్ 45 వరకు ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డ్లెస్ వెహికల్స్కి సంబంధించిన ఓనర్స్ ఇక్కడ పక్కన ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే ఆ రికార్డు చూపిస్తే సాయంత్రం లోపు వాళ్ళ వెహికల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రికార్డు లేకపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దొంగ వెహికల్గా భావించి సంతమాగులూరు మండలం కామేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో లారీ ఢీకొని 3 మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు వేల్పూరికి చెందిన సుబ్బాయమ్మ, ఏడుకొండలు, రమణమ్మగా పోలీసులు గుర్తించారు. క్షతగాతులను నరసరావుపేటలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. సేవల్యాపురం మండలం వేల్పూర్ నుండి ఎడ్లపాడు మండలం సంకురాత్రిపాడుకి వెళ్తున్న ఆటో లారీని ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. సంకురాత్రిపాడు గ్రామంలో దశదిన కార్యక్రమానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఏల్పూరు గ్రామం నుంచి ఆటోలో సంకురాత్రిపాడు దినానికి వెళ్తున్నారు. కామపల్లి కాడ గ్రానైట్ లోపల నుంచి లారీ వస్తుంది. లారీని ఆటో గుద్దింది. స్పాట్లో 3 చచ్చిపోయారు. కదమూరులో హాస్పిటల్లో ఉన్నారు. మొత్తం 10 మంది ఉంటారు. కామేపల్లి రోడ్డు ప్రమాదంపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విచారం వ్యక్తం చేశారు. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 3 మృతదేహాలను సందర్శించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఉదయం ఆటో లారీ ఢీకొని 3 మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించామని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. శవలేపురం మండలంలో వేల్పూర్ దగ్గరలో యాక్సిడెంట్ అవ్వడం చాలా బాధాకరం. లారీ ఆటో ఢీకొట్టినందువలన భారీగా 3 ప్రాణాలు కోల్పోయటం, 7గురు తీవ్రంగా గాయపడటం, మొత్తం 10 మంది ప్రమాదానికి గురవడం చాలా బాధాకరం. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఏషియన్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు, మిగిలిన వాళ్ళు వేరు వేరు ప్లేసుల్లో హాస్పిటల్లో ఉన్నారు. వారందరికీ తక్షణమే మంచి వైద్యం అందే విధంగా చర్యలు చేపడతాం. అలాగే బాధిత కుటుంబాలని ప్రభుత్వం ద్వారా కూడా ఆదుకుంటాం. సో వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అందులో వీరందరూ కూడా నా కాన్స్టిట్యున్సీ వేల్పూర్ గ్రామం అవటం చాలా విచారకరం. పోలీసులు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాం. ప్రమాదానికి దారితీసినటువంటి కారణాలని ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి పోలీసులు కోరుకున్నాం. పల్నాడు జిల్లా నరసరావుపేట శ్రీనివాస నగర్లోని శ్రీ లాల్ బహదూర్ పురపాలక ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు బాల బాలికలకు కో ఎడ్యుకేషన్ విధానంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద 8.88 లక్షల వ్యయంతో 3 తరగతి గదులు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, గతంలో 150 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 275 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. పాఠశాలలో మెరుగైన విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధ్యాయుల కృషి కారణంగానే విద్యార్థుల చేరికలు పెరిగినట్లు ఆయన వెల్లడించారు. నరసరావుపేట శ్రీనివాస నగర్లో ఉన్నటువంటి శ్రీ లాల్ బహదూర్ మున్సిపల్ హై స్కూల్ గత సంవత్సరం ఉన్నతీకరణలో భాగంగా హై స్కూల్గా 1 నుంచి 10వ తరగతులు ఇక్కడ నడపడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో మనబడి మన భవిష్యత్ కార్యక్రమం కింద మన పాఠశాలలో ఉన్నటువంటి 3 క్లాస్ రూములని పూర్తిగా నిర్మాణం పూర్తి చేసి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఇక్కడ కల్పించడం జరిగింది. బాలబాలికలకి ఇద్దరికీ కూడా ఇక్కడ కో ఎడ్యుకేషన్ విధానంలో విద్యను అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగినటువంటి పనుల్లో 8,85,000 రూపాయలకి ఈ మనబడి మన భవిష్యత్ కింద గ్రాంట్స్ వేరే పాఠశాలల నుంచి తెప్పించి మరి ఈ పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకి చేపట్టడం వల్ల మన పాఠశాలలో స్ట్రెంగ్త్ కూడా 155 రోళ్ళు ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు ఈరోజు 275 మంది విద్యార్థులతోటి ఈ పాఠశాల ఎన్రోల్మెంట్ కూడా చాలా గణనీయంగా పెరిగింది. విద్యా ప్రమాణాలు ప్రతి విద్యార్థి కూడా తరగతి స్థాయికి తగిన విధంగా అభ్యసన సామర్థ్యాలను పెంచడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల పట్ల వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తీసుకుని పాఠశాలలో చక్కగా విద్యను అందిస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వార్డులో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాలలో చేర్పించి మీ పిల్లల యొక్క అభ్యున్నతికి పాటుపడవలసిందిగా కోరుచున్నామండి. క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని, క్రికెట్ బుకీలతో కుమ్మక్కైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో క్రికెట్ బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. అమాయకులైనటువంటి యువకులు ఈ బుకీలు మాటలని మోసపోయి వాళ్ళు చెప్పినట్టు ఆటలలో బెట్టింగ్ పెట్టి ఆర్థికంగా నష్టపోయి కుటుంబంలో వ్యవస్థలు కోల్పోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవడైతే బెట్టింగ్ ఉన్నాడో గోల్డ్ శేఖర్ అనేవాడు, వాడి వల్ల కొంతమంది యువకులు నష్టపోయారు. ఒక యువకుడు చనిపోయాడని చెప్పేసి ప్రజా సంఘాలు, ఆ కుటుంబ సభ్యులు ఎస్పీ ఆఫీస్లో ఒక అర్జీ, కలెక్టర్ ఆఫీస్లో ఒక అర్జీ పెట్టి ఈ గోల్డ్ శేఖర్ అనేవాడిని అరెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఆ పరిహారంగా ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేసినాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిత్యం ట్రాఫిక్, శానిటేషన్ మహా అధ్వానం. మోర్ సెంటర్ నరసరావుపేటలో. కామేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, 3 మృతి, క్షతగాత్రులు హాస్పిటల్కి తరలింపు. ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతున్న ప్రభుత్వ పాఠశాలలు ఫుల్ స్ట్రెంగ్త్తో శ్రీనివాస నగర్లో. టౌన్ హాల్లో నెలవారీ కార్యక్రమాలు. హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము.
కామేపల్లి రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.